పద్మ అవార్డులు ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, పద్మ అవార్డులు ఎన్ని రకాలు? ఆప్షన్ 1 3 రకాలు, ఆప్షన్ 2 2 రకాలు, ఆప్షన్ 3 5 రకాలు, ఆప్షన్ 4 6 రకాలు. ఆన్సర్ 1 3 రకాలు. సెకండ్ క్వశ్చన్, పద్మ అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 1854, ఆప్షన్ 2 1954, ఆప్షన్ 3 1956, ఆప్షన్ 4 1952. ఆన్సర్ 1954. థర్డ్ క్వశ్చన్, పద్మ అవార్డులో అత్యుత్తమ అవార్డు. ఆప్షన్ 1 పద్మశ్రీ, ఆప్షన్ 2 పద్మభూషణ్, ఆప్షన్ 3 పద్మవిభూషణ్, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ పద్మవిభూషణ్. ఇక్కడ పద్మవిభూషణ్ అనేది భారతదేశంలో రెండవ అత్యున్నత అవార్డు. నెక్స్ట్ పద్మభూషణ్ అనేది భారతదేశంలో మూడవ అత్యున్నత అవార్డు. పద్మశ్రీ అనేది భారతదేశంలో 4వ అత్యున్నత అవార్డు. క్వశ్చన్, 2024 జనవరి 26న ప్రదానం చేసిన మొత్తం పద్మ అవార్డులు ఎన్ని? ఆప్షన్ 1 132, ఆప్షన్ 2 133, ఆప్షన్ 3 136, ఆప్షన్ 4 137. ఆన్సర్ 132. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి. ఆప్షన్ 1 పద్మవిభూషణ్ 5, ఆప్షన్ 2 పద్మభూషణ్ 17, ఆప్షన్ 3 పద్మశ్రీ 110. ఆన్సర్ పైవన్నీ సరైనవే. పద్మ అవార్డులో జనవరి 26, 2024లో పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 110 ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 మహిళలు, ఆప్షన్ 2 క్రీడారంగం, ఆప్షన్ 3 మరణానంతరం, ఆప్షన్ 4 వాణిజ్య పరిశ్రమలు, ఆప్షన్ 5 విదేశీయులు ప్రవాస భారతీయులు. ఆన్సర్ BCADE. సెవెంత్ క్వశ్చన్, పద్మ అవార్డులు తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందికి లభించాయి? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 6. ఆన్సర్ 8. తెలంగాణ నుండి 5, ఏపీ నుండి 3 లభించడం జరిగింది. ఎయిత్ క్వశ్చన్, భారతదేశ అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్ 1 భారతరత్న, ఆప్షన్ 2 పద్మవిభూషణ్, ఆప్షన్ 3 పద్మభూషణ్, ఆప్షన్ 4 నోబెల్. ఆన్సర్ భారతరత్న. ఇక్కడ పద్మవిభూషణ్ అనేది దేశంలో అత్యున్నత 2వ అవార్డు. పద్మభూషణ్ వచ్చేసి దేశంలో అత్యున్నత 3వ అవార్డు. నెక్స్ట్ నోబెల్ ప్రపంచంలో అత్యున్నత అవార్డు. నైన్త్ క్వశ్చన్, సినీ నటుడు గౌరవ చిరంజీవి గారికి పద్మ అవార్డు ఏ రంగంలో లభించింది? ఆప్షన్ 1 కళలు, ఆప్షన్ 2 ప్రజా వ్యవహారాలు, ఆప్షన్ 3 సంగీతం, ఆప్షన్ 4 సాహిత్యం. ఆన్సర్ కళలు.